హాయ్ ఫ్రెండ్స్, డీమార్ట్ వీడియో అండి ఇది. డీమార్ట్కి వెళ్ళాము. ఇంకా మా అబ్బాయి ట్రాలీ ఎక్కుతున్నాడు. ఆ కింద నుంచి పైకి ఎలా ఓపెన్ చేస్తే కింద నుంచి ఎక్కేయచ్చు. పెద్ద పిల్లలు, చిన్నపిల్లలు అయితే పైన కూర్చోబెడతారు, కానీ పెద్ద పిల్లలు ఎలా ఎక్కేయచ్చు. వీడు ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కానీ అలాగే అందులోనే నుంచుంటాడు. అలా తొయ్యమంటాడు అన్నమాట. ఇంకా చూడ మొహం ఇరిగిపోతుంది. అలాగే వెళ్తాడు. ఈ కింద అంతా ఇవి మనం ఎంట్రన్స్లోనే మొత్తం అన్ని పిల్లలవి చాక్లెట్లు, బిస్కెట్లు, 1+1 ఆఫర్స్ ఉంటాయి. 50% ఆఫ్ ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ అన్నీ అవే ఉంటాయండి. చాలా వరకు ఇవే ఉంటాయి. మొత్తం అన్నీ ఇవే. ఇక్కడ ఇంకా ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో అని చూస్తున్నారు. పిల్లలతో కంపల్సరీ కావాలి కదండి. ఎంత తినొద్దన్నా వాళ్ళ ముందు ఈ చాక్లెట్లనే అంటారు. ఇంకా అవి చూస్తున్నాం. ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాం. ఎప్పుడు తీసుకొని కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కటి తీసుకోవాలన్నమాట. ఎప్పుడు ఒకటి తీసుకుంటే పిల్లలకి బోర్ కొట్టేస్తుంది. ఒక్కొక్కసారి ఒకటి మార్చాలి. ఇంకా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఫస్ట్ రో అంతా కూడా ఇవే ఉంటాయి. చాక్లెట్లు, బిస్కెట్లే, ఇంకా వేరేది ఏమి ఉండదు. ఇది దాటి కొంచెం ముందుకెళ్తే ఇవి అన్నీ ఆయిల్ ప్యాకెట్స్ అని, ఇందులో రకరకాల ఆయిల్, వాటి రేట్లు కూడా పైన అంటించి ఉంటాయి. ఆయిల్ క్యాన్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంకా పెద్ద పెద్ద క్యాన్స్. హోటల్లో రన్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు పట్టుకెళ్ళచ్చు. ఇవి చిన్న చిన్న క్యాన్స్, ప్యాకెట్స్ అండి. మొత్తం ఆయిల్ ప్యాకెట్స్. మళ్ళీ ఇది దాటి కొంచెం ముందుకు వెళ్తే ఆయిల్ ప్యాకెట్స్ దాటి మొత్తం అన్ని సరుకులు ఉంటాయండి. మ్యాక్సిమం ఇక్కడ అన్ని ఆయిల్ ప్యాకెట్సే. మేము ప్యాకెట్సే తీసుకుంటాం. టిన్స్ ఎప్పుడు తీసుకోము. టిన్ వెయిట్ కూడా పడుతుంది కదా. టిన్లో ఆయిల్ కొంచెం మనకి అదే ప్యాకెట్స్లో ఉన్నట్టు ఉండదండి. ప్యాకెట్సే తీసుకుంటాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అలాగే మొత్తం ఈ సరుకులు ఉంటాయండి. ప్యాకెట్లు, పప్పులు, ఉప్పులు, మొత్తం ఇవన్నీ పప్పులు, పెసరపప్పు అన్ని, కందిపప్పు, మినపగుళ్ళు, పొట్టు మినపప్పు కూడా ఉంటుంది, పొట్టు పెసరపప్పు ఉంటుంది. మొత్తం అన్నీ ఉంటాయి. లేదంటూ ఉండదు. డీమార్ట్లో మొత్తం అన్నీ దొరుకుతాయి. ఇంకా మా అబ్బాయి ఆ ట్రాలీలోనే కూర్చుని ఉంటాడు. వాడు ఇంకా పొట్టు మినపప్పు తీసుకుంటున్నామండి. మేము అదే వాడతాం, పొట్టు మినపప్పు. కొంచెం అది టైం ఎక్కువ పడుతుంది కడుక్కొనినప్పుడు. అదిని ఇది వరకు అంటే మినపగుళ్ళు వాడేవాళ్ళం, కానీ మినపగుళ్ళు వాడకూడదంట. నాకు తర్వాత తెలిసింది. మినపగుళ్ళు ఎంచగడ బాగానే ఉంటుంది కదా అనేసి. కానీ పొట్టుపప్పుతో మంచిది అంటున్నారని పొట్టుపప్పే వాడుతున్నామండి. వేస్తున్నారు ఒకటి. అవేమో కిలో ప్యాకెట్లు ఉండవు. అది లూజ్ ఉండదు. హాఫ్ కిలో ఉంటుంది అవన్నీ. ఇవేమో చిన్న చిన్న ప్యాకెట్స్. జీలకర్ర, గసగసాలు, ధనియాలు, ఆవాలు, ఇవన్నీ చిన్న ప్యాకెట్స్ ఉంటాయండి. ఇక్కడ చిన్న ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ తీసుకోవాలి. 50 గ్రాములు, 100 గ్రాముల ప్యాకెట్స్, 50 గ్రాములు ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం సమస్తం దొరుకుతుందండి డీమార్ట్కి. ఓపిక ఉండి, టైం ఉండి మనకి వెళ్ళాలి. వెళ్తే మొత్తం అన్నీ మనకు కావాల్సినవి మనం తీసుకోవటమే. ఏంటో మేము వెళ్ళిన రోజున కొంచెం ఖాళీగా కూడా ఉందండి డీమార్ట్. ఎప్పుడూ ఖాళీ ఉండదు. ఏంటో రోజు ఖాళీగా ఉంది. హాయ్ చెప్తున్నాడు మా జైనీష్. ఎదరక నడుపు బండి, ఎక్కడే కూర్చొని ఉన్నాను కదా, డాడీ దగ్గర కంటే గెంటని చెబుతున్నాడు నాకు. ఆ ట్రాలీలోంచి ఎలా దిగానో, ఎలా ఎక్కానో అవి కూడా చెప్తున్నాడు. అన్ని ఫీట్లు చేస్తాడనమాట. కిందకి దిగటం, పైకి ఎక్కటం, తిట్లు కూడా తింటూ ఉంటాడు మధ్య మధ్యలోని. అసలు కుదురు అనేది ఉండదండి వీడికి. కుదురు లేకుండా ఎక్కడికన్నా వెళ్తే అలాగ ఉంటాడు. ఎదరికి జరపమని ఎదరికి వెళ్తున్నాం. ఇంకా అలాగ ఆడుతూనే ఉంటాడు. ఇంకా అందులో ఇంకా ఈయనకి ఇంకా తీయటం అవ్వలేదు మా వారికి. ఒకటి పాప మా ఆయనే తీస్తారు. నేనేమో ట్రాలీ దగ్గరే నుంచుని ఉంటాను. మా ఓన్ చూసుకుంటే ఆ ట్రాలీ నుంచుని ఉంటామే. ట్రాలీ దగ్గర ఆయనే తీస్తారు పాపం. ఎదరికి దొల్లించుకుంటూ వెళ్తున్నాం. సరుకుల కాడికి వచ్చామండి. అవన్నీ మనకి ఎంతంత కావాలో అంతంత వేసుకొని ప్యాక్ చేసుకోవచ్చు. మనకి హాఫ్ కేజీ కంటే తక్కువ అయితే ఎవరు. ఎండుమిర్చి అలాంటివి అయితే
100 గ్రాములు అలా తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ హాఫ్ కేజీ పైనే ఉండాలి. హాఫ్ కేజీ పైన మనకి ఎంత అవసరం లేకపోయినా సరే, తక్కువ వాడేదైనా సరే మనకి ఒక హాఫ్ కిలో పైన ఉంటేనే వాళ్ళు వేస్తారన్నమాట. అక్కడ రేట్ వేస్తారు, వెయిట్ వేస్తున్నారండి వర్కులు. నేనేమో కెమెరా వీడియో తీస్తున్నాను. నేను అలా పట్టుకుని కెమెరా వీడియో తీస్తుంటే ఆయన పాపం అన్నీ తీసి పెడుతున్నారు. ఇక్కడ వెయిట్ కౌంటర్ కాడికి వచ్చాం. ఎంత వెయిట్ ఉందో చూసి అలా వేస్తూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ లూజ్ అన్నీ తీసుకున్నాక అలా వేయించేసి ఇంకా మనకి ఏమన్నా కావాలితే ఇంకో కౌంటర్ కాడికి వెళ్ళాలి. ఇక్కడ గుడ్ నైట్ అని, ఓడోమాస్లు అని, ఇంకన్నీ పిల్లలై దోమలకు సంబంధించినవి అలాంటివి అన్న పక్కన ఉంటాయి. మళ్ళీ ఇంక ఇవి బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ. అది మా అబ్బాయి బర్త్డే కూడా ఉందండి, దాని గురించి తీశాను. ఈ చాక్లెట్ల కాడికి వచ్చామన్నమాట. ఏమున్నాయి టీచర్స్ కదా ఇవ్వటానికి అని చూస్తున్నాడు. ఈయన అమ్మవారుని మావాడు చాక్లెట్లు ఎంతంత రేట్ ఏంటి ఇవన్నీ చూస్తున్నారన్నమాట. అన్ని చాక్లెట్లు తీసి ఏది ఎలాగుందో చూస్తున్నారు. ఎలాగైతే తీసుకున్నామండి 4 ప్యాకెట్లు చాక్లెట్లు. పిల్లలకి ఆడి ఫ్రెండ్స్కి, టీచర్స్కి ఇచ్చి వేరే, ఫ్రెండ్స్కి ఇచ్చి వేరే తీసుకున్నాం. 4 ప్యాకెట్లు తీసుకున్నాం. ఇదే లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి వీడియో. నాకు వెంటనే చేయటం కుదరలేదు. ఓకేనండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.